Hello all. Hello all, welcome back to Harita's Fairy Bites. ఎలా ఉన్నారు అందరూ? అది కూడా చెప్పు. అలా చెప్పాలా? ఓకే. ఎలా ఉన్నారు అని చెప్పాలా? ఎలా ఉన్నారు అని అడగాలా? ఎలా ఉన్నారని చెప్పాలి. ఓ హాయ్, ఎలా ఉన్నారు అని అడగాలంటండి మీ అందరినీ. మా యశు తరపున కూడా నేనే అడిగేస్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఈ వీకెండ్ ప్లాన్స్ అవి ఏం వేసుకున్నారు? ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమేమి ఇంట్లో స్పెషల్ రెసిపీస్ చేసుకోవాలి అలా అందరం అనుకుంటాం కదా. సో అలాగే నేను ఎవ్రీ వీకెండ్ అనుకుంటానండి. సో ఈ రోజు వచ్చేసి మేము నాన్ వెజ్ లో చాలా స్పెషల్స్ అయితే చేసేసుకున్నాం. అండ్ ఈవినింగ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అయిపోయామంటే ప్రకాశం మ్యారేజ్ చూడడానికి వెళ్తున్నామండి. ఎందుకంటే రీసెంట్గా మనకి వర్షాలు అవి చాలా గట్టిగా పడ్డాయి కదా, దానివల్ల ప్రకాశం మ్యారేజ్ గేట్స్ అన్ని కూడా ఓపెన్ చేశారనమాట. సో ఆ వ్యూ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో ఇదే టైంలో లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళామన్నమాట. కానీ అప్పుడు మేము చాలా నైట్ అయిన తర్వాత వెళ్ళాం, ఐ మీన్ సన్సెట్ అయిపోయిన తర్వాత వెళ్ళాము. సో మేము సరిగ్గా వ్యూని ఎంజాయ్ చేయలేకపోయాము అనమాట. అందుకే ఇయర్ ఎట్లాగైనా సరే, నిన్న శేఖర్ ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు చెప్పారనమాట, గేట్స్ అన్ని ఎత్తారు అనుకుంటాను హరి, వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది అన్నారు. సో ఇంకా తను ఇమీడియట్గా మాట అనగానే ఈ రోజు అయితే మేము ప్లాన్ చేసేసామన్నమాట. సో అందుకే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మేము. చూడాలి మరి వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉంది, గేట్స్ అన్ని ఓపెన్లో ఉన్నాయా లేవా అనేది మాకు కూడా ఐడియా లేదు, వెళ్ళిన తర్వాత చూడాలి. సో ఇవన్నమాట అండి మా వీకెండ్ ప్లాన్స్, రెసిపీస్ అవన్నీ కూడా నేను వ్లాగ్లో చూపిస్తాను మీకు. అండ్ బయటికి వెళ్ళడానికి అయితే ప్రకాశం బ్యారేజ్ వెళ్దాం అనేసి ప్లాన్ చేసేసుకున్నాము. సో ఇంకా నేను ఇక్కడితో నా టాపిక్ స్టాప్ చేసేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను, చూసేసేయండి. సో ఇక్కడ నేను ఈ క్లిప్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, యాక్చువల్గా శేఖర్ అండ్ యశ్వంత్ రైస్ పర్చేస్ చేయడానికి వెళ్ళారండి. వెళ్ళి లిటరల్గా వాళ్ళు ఒక 2 hours తర్వాత వచ్చారనమాట. ఏంటి ఎందుకు ఇంత లేట్ అయింది, ఏం చేశారంటే వాళ్ళు చేసిన పని ఇదనమాట. అక్కడ మా యశ్వంత్ ఫుల్గా ఆడుతూ ఉంటే శేఖర్ వీడియో తీస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత లేట్ అయింది యశు? లేట్ అయింది. చాలా లేట్ అయింది అసలు. ఎందుకు ఇంత లేట్గా వచ్చారు మీరు? అసలు ఏమేం చేశారు మీరు బయటికి వెళ్ళి? కొబ్బరికొండ నీళ్ళు ఉన్నాయా నాన్న? కొబ్బరికొండ ఒక వాటికి ఒక్కటి పెట్టి ఇలా నాకిస్తే నేను తాగాను. కొబ్బరికొండ వాటర్ అంటే ఏంటి? ఇంగిట్లో నీళ్ళు కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్. అయినా మీరు 2 hours అయింది యశు తెలుసా బయటికి వెళ్ళి, ఇంత లేట్గా నా వచ్చేది? నువ్వేమేం చేసావో చూపించినా నేను. సో సండే మా రెసిపీస్ వచ్చేసి ప్రాన్స్ అండ్ ఫిష్ తెచ్చారు శేఖర్. సో నా స్టైల్లో నేను ఫిష్ పుల్స్ ఎలా పెడతాను ఏంటి అనేది మీకు చూపించేస్తాను, చూసేసేయండి. సో బాగా కడిగేసుకున్న తర్వాత ముందు ఏం చేయాలంటే కొంచెం పసుపు వేసుకోండి. పసుపు, కొంచెం ఉప్పు, మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోండి. కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం. ఈ 3 వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి, ముక్కలకి అంతా పట్టేటట్టు, ప్రతి ముక్కకి పట్టేటట్టు బాగా కలిపేసుకోండి. ఇలా ప్రతి ముక్కకి పట్టేటట్టు మంచిగా కలిపేసుకోవాలి, ముందు వెనకాతలో కూడా. సో ఇలా కలుపుకొని మనం ఒక పావు గంట సేపు అయితే పక్కన పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక పావు గంట అలా వదిలేసేయండి వాటిని. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టేసుకుందామండి. కొంచెం చేపల పులుసు కదా, ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొన్ని ఆవాలు అయితే వేసేసుకున్నాను. మనం ఇందాక చేపలు నానబెట్టుకున్నాం కదా, చేపలు నానేలోపు కూడా మనం ఫస్ట్ అయితే పులుసు ప్రిపేర్ చేసేసుకుందాము.
కొంచెం ఇవి చిట్పట్లాడిన తర్వాత నేను పులుసుల్లో కంపల్సరీ మెంతులు వేస్తానండి. కొన్ని మెంతులు అండ్ కొంచెం జీలకర్ర. సో కర్రీలోకి ఇక్కడ నేను ఆనియన్స్ పేస్ట్ తీసుకోను ఎప్పుడూని. ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటాను అనమాట. ఆనియన్స్, 2 టమాటోస్, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు. కొంచెం ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసేస్తున్నాము. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా అన్నీ ఒకేసారి వేసేస్తానండి నేను. కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు ముందు కొంచెం వేస్తానన్నమాట, ఎందుకంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి అంటారు కదా. సో దానికోసం వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి. సో ఒక పక్కన కూరకి ప్రిపేర్ చేసుకుంటానే ఇంకొక పక్కన నేను చెప్పాను కదండి నా స్టైల్ ఆఫ్ చేపల పులుసు అన్నాను కదా. సో నేను ఏం చేస్తానంటే ఇంకొక పక్కన ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఫస్ట్. సో ఈ టైప్ ఆఫ్ ప్యాన్ తీసుకుంటేనే ఫిషెస్ బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఫిషెస్ని అయితే ఫ్రై చేసుకున్నాము. మరీ ఎక్కువ ఫ్రై కాదనమాట అండి. లైక్ మనం గుడ్లు పులుసు అప్పుడు అది కూడా గుడ్లు కొంచెం ముందే పసుపు ఉప్పు వేసుకొని వేపుకుంటాం చూడండి. అట్లాగే నేను ఫిష్ పులుసుకు కూడా కొంచెం ఫిషెస్ వేపుతానమాట. ఇట్లా వేపితే ఫిష్ ఇంకా సాఫ్ట్గా అయ్యి చాలా టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో అందుకే నేను నా స్టైల్ ఆఫ్ చేపల పులుసు అని ఇందుకే అన్నాను అనమాట. కొంచెం అటు ఇటు కూడా ఎక్కువసేపు కాదు, కొంచెం దూరగా వేపేసుకుంటాను అనమాట అంతే. సో ఇలా కొంచెం బ్యాచెస్ వైజ్గా కొన్ని ఫిషెస్ వేసుకుంటూ మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలండి. ఇట్లా చక్కగా తిప్పుకుంటా. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, చెప్పాను కదా కొంచెం. సో ఫిషెస్ అన్నీ కూడా మొత్తం ఇట్లా ఫ్రై చేసేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, మీకు చూపిస్తున్నాను కదా. ఇవి చాలా సాఫ్ట్గానే ఉంటాయి అన్నమాట. చూసారా చక్కగా ఇట్లా నొక్కుతుంటే కూడా లోపలికి వెళ్ళిపోతుంది, సాఫ్ట్గా ఉంటాయి. సో ఫిషెస్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఆనియన్స్ ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. యూజువల్గా రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా కామన్ ప్రాసెస్ అనమాట. యూజువల్గా మనం చేపల పులుసు ఎలా చేసుకుంటామో అంతా ఒకటే. ఇటు వచ్చి నేనేం చేస్తానంటే సెపరేట్గా ఫిషెస్ని మాత్రం ముందు ఇందాక మీకు చూపించినట్టుగా ఫ్రై చేస్తాను అంతే అనమాట అండి. రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా మనం ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్నే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నేను కొంచెం టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటానండి. యూజువల్గా మనం చింతపండు పులుసు వేస్తాం కదా, దాంతోపాటు నాకు ఈ టమాటో ఫ్లేవర్ ఉంటే కూడా చాలా ఇష్టం అనమాట. సో అందుకనే ఒక చిన్న సైజువి 2 టమాటోస్, టమాటోస్ కూడా వేసుకొని ఇవి కూడా బాగా సాఫ్ట్గా అయిపోయేంత వరకు బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించేసుకుంటాను. టమాటాస్ చాలా మెత్తగా అయిపోయినాయి కదండి, చూసారా. సో టమాటా ముక్కల బదులు టమాటో ప్యూరీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో నాకు ఈరోజు టైం లేక నేను ఇట్లా పీసెస్ వేసేసుకున్నాను అనమాట. సో టమాటో కూడా చక్కగా పేస్ట్ అయిపోయిన తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత సరిపడినంత కారం,
చేపల పులుసు కదండి, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారం, సాల్ట్, ఇందాక మనం ఆనియన్స్లో కొంచెం వేసుకున్నాం కదా, సో దాన్ని బట్టి చూసి వేసుకోవాలి. ఏంటిది? కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. సో ఇవన్నీ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 1 or 2 minutes. కొంచెం కారం వాటికి పచ్చివాసన పోతే సరిపోతుంది. బాగా వేపేసుకొని మూత పెట్టుకొని ఒక 2. సో మనకి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట కారం అవన్నీ వేసిన తర్వాత. సో ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగానే వేపి పెట్టుకున్నాం కదా ఫిషెస్, ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా అందులో యాడ్ చేసేసుకోవాలి. పీసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఏం కలుపుకొని అవసరం లేదండి, ఎందుకంటే కలుపుకుంటే విడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట మనకి. ఎందుకంటే మనం ముందే ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా ఇవి. సో ఫిషెస్ వేసేసిన తర్వాత కొంచెం మూత పెట్టేసిన తర్వాత ఒక 1 minute తర్వాత మనం పులుసు వేసేసుకోవాలి. సో 1 నిమిషం తర్వాత నేను ఇక్కడ చూసారు కదండి, అసలు ఏమీ కదపలేదు నేను. చింతపండు పులుసు వేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసేసుకున్న తర్వాత మన పులుపుకి తగ్గట్టు ఒకసారి పులుపు టేస్ట్ చూసుకుంటూ కూడా వాటర్ వేసుకోవాలి. పులుపుకి తగ్గట్టు వాటర్ వేసుకొని సాల్ట్ అవన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది, సో అందుకని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో మనం ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట అండి. చాలా అంటే చాలా మెల్లగా కలుపుకోవాలి. నాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు, నేను చాలా మెల్లగా కలుపుతాను అనమాట. కొంచెం సైడ్స్ నుంచి, మధ్యలో గరిటె పెడితే విడిపోతాయి అన్నమాట, అందుకని మ్యాక్సిమం సైడ్స్ నుంచే కదపాలి వీటిని. సైడ్స్ నుంచి మెల్లగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించేసుకోవాలి. సో మధ్యలో మెల్లమెల్లగా కలుపుకుంటూ చూసారండి ఇట్లా మంచిగా ఉడికించుకోవాలన్నమాట. చాలా స్లోగా కలుపుకోండి, ఇట్లా బాగా ఉడికించుకోవాలి. సో ఫైనల్గా చూసారు కదండి, ఆయిల్ అంతా కూడా ఇట్లా సెపరేట్ అయిపోతుంది అనమాట చక్కగాని. మనకి పక్కన అంతా కూడా ఆయిల్ వచ్చేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో మన ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో అక్కడ చేపల పులుసు అవుతున్నంతసేపు కూడా చాలా జరిగాయండి. నాకు ఒక ఫ్లిప్కార్ట్ కొరియర్ కూడా వచ్చింది. సో ఇప్పుడు సేల్స్ బాగా నడుస్తున్నాయి కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మంత్రా అన్నిట్లో కూడా సేల్స్ బాగా అవుతున్నాయి. సో నేను కూడా ఫుల్గా షాపింగ్ చేశాను అనమాట దసరాకి వాటికి. అండ్ ఈ ఫ్లిప్కార్ట్లో కూడా ఒకటి ఆర్డర్ చేసేసాను. అదేంటి అనేది మనం మన నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము. అండ్ ఇక్కడ నేను ప్రాన్స్ పకోడీ చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. యూజువల్గా సండే వస్తే ఒకటి కర్రీ ఉంటే ఒకటి ఇలాంటిది ఖచ్చితంగా ఉండాలండి మా యశ్వంత్కి అయితే మాత్రం. ఎందుకంటే నేను వాడికి ఎవ్రీడే ఎగ్ ఫీడ్ చేస్తాను.
సో సాటర్డే ఒక్కరోజు మేము నాన్ వెజ్ అసలు తినమనమాట. సో అందుకని శేఖర్ ఎగ్ కూడా పెట్టినవారు వాడికి. సో ఒక్కరోజు నేను పెట్టినందుకు యశ్వంత్ని నేను సండే చాలా సాటిస్ఫై చేయాల్సి వస్తుంది అనమాట. అందుకే ఒకటి కర్రీ చేస్తే ఒకటి ఇలాంటి ఫ్రై ఏదో ఒకటి చేయాలి. ఇన్ కేస్ శేఖర్ చికెన్ ఒక్కటే తెచ్చినా కూడా నేను కొంచెం చికెన్ కర్రీ చేసి యశ్వంత్కి మళ్ళీ ఇలాగా పకోడీ కింద వేయాలన్నమాట. సో ఈరోజు 2 తెచ్చారు కాబట్టి ఫిష్ అనేది పులుసు పెట్టేసి ఈ ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. కానీ సీరియస్గా మా యశ్వంత్ నాన్ వెజ్ అనేది చాలా ఇష్టంగా తింటాడు. అండ్ ఈ పకోడీలో కూడా నేను ఏంటంటే ఓన్లీ ప్లెయిన్గా పీసెసే కాకుండా నేను ఏం చేస్తానంటే కరివేపాకు, క్యాష్యూస్ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటానన్నమాట. సో దానివల్ల మా యశ్వంత్ ఇంకా చాలా ఇష్టంగా తింటాడండి. యశ్వంత్ అనే కాదు, ఇట్లా చేస్తూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారనమాట క్యాష్యూస్ అవి తింటూ ఉంటే. సో చక్కగా వేసేసి ఫ్రై అయితే చేసేసాను. కొంచెం టైం తీసుకున్నా త్వరగానే అయిపోయింది. సో యమ్మీ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. సో యాక్చువల్గా నేను ఈ ప్రాన్స్ తీసుకువెళ్తున్నప్పుడు యశు జస్ట్ సోఫా ఎండ్లో కూర్చొని ఉన్నాడనమాట. ఈ ప్రాన్స్ ఫ్రై చూసి ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి వాడి ప్లేస్కి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా సోఫా కార్నర్ ప్లేస్ యశ్వంత్ అనమాట. అది అసలు వాడు ఎవ్వరికి ఇవ్వడు. సో అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని పోయాడు. దీనికి ఏంటంటే నాన్ వెజ్ ఉన్నప్పుడు యశ్వంత్కి కంపల్సరీ లెమన్ అయితే ఉండాలండి. అక్కడ నేను లెమన్ పీస్ పెట్టాననేసి నాకు అట్లా పీస్ కింద వద్దు, పక్కన స్క్వీజ్ చేయ అన్నాడనమాట. సో మీరే చూడండి ఎంత బుద్ధిగా కూర్చొని తింటాడంటే అసలు మనం ఉండనవసరం లేదనమాట. ఇట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఏమన్నా యశ్వంత్కి ఫీడ్ చేస్తున్నప్పుడు పక్కన లేకపోయినా సరే చాలా కామ్గా తినేస్తాడనమాట. నాకు ఇంకే ఇబ్బంది ఏముండదు. చక్కగా వాడికి పెట్టేసి నేను కిచెన్లోకి వెళ్ళిపోయి నా పని నేను చూసుకుంటానమాట. సో చూసారా ఎన్ని కిసెస్ అవి వచ్చేస్తున్నాయో. ఇంకా వాడికి నచ్చినవి పెట్టానంటే మనల్ని ఇంకా మామూలుగా కాదనమాట. అసలు ఎక్కడికో ఎక్కించేస్తారు అంటారు చూడండి, అట్లా ఉంటుంది మా యశ్వంత్ తోటి. కానీ చాలా ఇష్టంగా తింటాడు. అందుకే మేము కూడా ఇంక వాడిని ఏం ఫోర్స్ చేయమన్నమాట. సండే రోజున వాడు రైస్ తినకపోయినా కూడా మాకు అంత బాధ అనిపించదు. ఎందుకంటే ఫిష్ అని ఈ ప్రాన్స్ ఇట్లాంటివన్నీ తింటూ ఉంటాడనమాట. చాలా ఇష్టంగా తింటాడు. చూడండి మీరే వాడు ఎంత ఇష్టంగా ఎంత కామ్గా బుద్ధిగా కూర్చొని తింటాడో. నేను అది కూడా యాడ్ చేశాను, కొంచెం చూసేసండి. ఎట్ లాస్ట్ మేమైతే స్టార్ట్ అయిపోయామండి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి. లైక్ ఏంటంటే 3:30 ఆ టైంకి కొంచెం వర్షం పడిందనమాట. వర్షం పడినప్పుడు ఇంకా నా ఫీలింగ్ అయితే చూడాలి, అబ్బా ఈసారి కూడా మిస్ అయిపోయానా ఏంటి అనుకున్నాను. కానీ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో బాగానే తగ్గిపోయిన వెంటనే మేము ఇమీడియట్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట. సర్లే ఇన్ కేస్ మధ్యలో పడినా కూడా ఏదైతే అది అవుతుంది అనేసి స్టార్ట్ అయ్యాము. కానీ ఆ తర్వాత అంత వర్షం ఏం పడలేదు. కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే లిటరల్లీ చూడండి అసలు ఎంత క్రౌడ్ ఉందో తెలుసండి. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. దట్ టు సండే కదా. ట్రాఫిక్ అయితే అసలు ఇదంతా బ్యారేజ్ మీద ట్రాఫిక్ అనమాట, చాలా ఉంది. ఎందుకంటే నవరాత్రి అన్నీ స్టార్ట్ అయినాయి. ఆబ్వియస్గా ప్రకాశం బ్యారేజ్ గేట్స్ ఓపెన్ చేస్తే చాలామంది వస్తారు చూడడానికి. సో సండే ఒకటి చాలా రష్ అయిపోయిందనమాట. కానీ మేమైతే వెళ్ళేసి చూసాము. ట్రాఫిక్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి. మాకు ట్రాఫిక్లోనే చాలా ఎక్కువ టైం తీసుకుందనమాట. అండ్ ఇప్పుడు మీకు నేను ప్రకాశం బ్యారేజ్ చూపించేస్తున్నాను. అస్సలు నిజంగా నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఇవి 72 or 74 నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదనమాట. మొత్తం గేట్స్ ఓపెన్ చేశారండి. నిజంగా వాటర్ ఫ్లోటింగ్ అయితే ఇట్ వాజ్ లైక్ వావ్ అనమాట. నాకు అంత
నచ్చింది. యాక్చువల్గా ఈ బ్యారేజెస్ ఇలాంటివన్నీ కూడా ఇట్లా వాటర్ ఫ్లోటింగ్ అవుతున్నప్పుడు చూస్తేనే చాలా అందంగా ఉంటాయన్నమాట. అండ్ ఈ వ్యూ వచ్చేసి ఎగ్జాక్ట్ బ్యారేజ్ నుంచి తీశాను నేను. ఇందాక మీకు చూపించిందంతా కూడా కొంచెం సైడ్ వ్యూ అనమాట. ఇదంతా కూడా బ్యారేజ్ పైనుంచి తీశాను. అండ్ కనిపించేదంతా కూడా రైల్వే ట్రాక్ అండి. ఆ బ్రిడ్జ్, వేరే బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా మీకు అక్కడ మధ్యలోని, అది వచ్చేసి రైల్వే ట్రాక్ అనమాట. నిజంగా ఇక్కడ వాటర్ కూడా చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా? లైక్ మనకి బీచ్లో వాటర్ వేవ్స్ ఫ్రంట్కి ఎలా వస్తాయి, నాకు అలాగ అనిపించినాయి అనమాట. ఈ వస్తున్న వేవ్స్ కూడా నాకు వీడియో తీస్తున్నప్పుడు నిజంగా అలాగే కనిపించింది. ఒక నిమిషం వాటర్ డౌన్వర్డ్కి ఫ్లోట్ చేస్తుందా లేకపోతే మన వైపుకి వస్తుందా అన్నట్టు అనిపించింది అనమాట. అండ్ అటు సైడ్ అంతా కూడా ఇంద్రకీలాద్రి తీద్దాం అనుకున్నాను కానీ అంత వ్యూ రాలేదు నాకు. సో అందుకనేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నాను అనమాట. నిజంగా వ్యూ అయితే చాలా బాగుందండి. అసలు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఆల్మోస్ట్ లైట్ డౌన్ అయ్యే వరకు మేము అక్కడే ఉన్నాము. 5 ఆ టైంకి వెళ్ళాము. 6:30కే చాలా త్వరగానే లైట్ డిమ్ అయిపోయిందనమాట. 1.5 hour అయితే ఈజీగా స్పెండ్ చేశాము. సో ఇక్కడ నేనైతే మేము అక్కడ తీసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్, పిక్స్ అవి కూడా నేను యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ నేను ఈ వ్లాగ్ వచ్చేసి ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ లాస్ట్లో కూడా నేను ఒక బ్యూటిఫుల్ వ్యూ యాడ్ చేశానండి, అందరూ తప్పకుండా చూడండి. అది వచ్చేసి నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి షేర్ చేసుకున్నాను అనమాట, అందుకని యాడ్ చేసేసాను. సో చూసేసేయండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye-bye guys. See you in the next video. Always keep smiling and stay home, stay safe.